హాయ్ అండి, పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ మటర్ రైస్ సింపుల్ టేస్టీగా ఎలా ఒకసారి చేసి ఇవ్వండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పొడిగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ని వేసుకొని 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. మటర్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శుభ్రంగా వాష్ చేసుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి. బియ్యం మటర్ కలిసేలా కలుపుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి. కరివేపాకు అయితే వేసుకుంటున్నా అండి, ఇది ముందుగానే వేసుకోవచ్చు, నేనైతే ఇప్పుడైతే వేసాను. టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తి ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని కొంచెం చల్లారిపోయిన తర్వాత పిల్లల లంచ్ బాక్స్ లో పెట్టేయడమే అండి. సింపుల్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.